వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో ఈరోజు దివంగత నేత బిజివేముల వీరారెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ మనవడు యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజల సందర్శనార్థం ఘనంగా నిర్వహించారు. రాజకీయ దురంధరుడు అపర చాణక్యుడు సమితి ప్రెసిడెంట్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 6 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా రాజకీయాలను తనదైన శైలిలో శాసిస్తూ రాష్ట్రంలోని బద్వేలు నియోజకవర్గాన్ని గుర్తించేలా తెలుగు గంగ నీటిని నియోజకవర్గంలో పరవళ్లు తొక్కించి రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్న ఘనుడు ఇచ్చిన మాటకు కట్టుబడుతూ పట్టుదలకు మారుపేరుగా తనే బ్రాండ్ అంబాసిడర్గా పేరు తెచ్చుకున్న మహనీయుడు దివంగత నేత ప్రజాబంధువు బిజివేముల వీరారెడ్డి ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కడప తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ కంటి వైద్య నిపుణులు వీరారెడ్డి గారి అల్లుడు కొనిరెడ్డి రవికుమార్ రెడ్డిలు హాజరై అంజలి ఘటించారు. నియోజకవర్గమే కాకుండా పలు ప్రాంతాల నుంచి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తండోపతండాలుగా హాజరయ్యారు. వర్ధంతి కార్యక్రమాన్ని తమ అభిమాన నాయకుడిని మరోసారి స్మరించుకుంటూ కార్యక్రమంలో లీనమయ్యారు. అడిగిద్దన్న మధ్యలో పెట్టాగట అర్రం దొరుకుతుంది. ఎవరైనా ఒక్కరో చేయని కనుక్కో. ఓకేనా, నాకంటే ముందు పెడతాను. నాకు ఇబ్బంది ఏం లేదు కదా. నాకు ఇబ్బంది ఏం లేదు కదా. ఎవరన్నా ఎన్నికరన్నా చేయబడతాను, అందుకోసం లేదు ఏం లేదు. అంటే గర్భము అభిమానము కోపము మాట్లాడుతా అవివేకము మొదలు గుణములు ఆత్మను నాశనము చేయు. అవి నరక ప్రాప్తికి హేతువులు కావును, వారిని వదిలివేయవలెను. చెప్తాడు
కర్మలను ఆచరించకపోయింది నీ సత్కారం కలుగుతాను వారి ఫలితము కలిగి నీవు కర్మఫలము కారణము కాదు అతని కర్మలను చేయటం వలన అర్జున అందరికీ అదేంలే అందరూ అందరికీ ఒకటే మామని మేనమామ ఏంలే అలాంటి మేనమామ లేదు అందరూ ఒకటి మరి సర్వజనులు ఒకటే జనులు సర్వజనులు అది పైకి ఇప్పుడే కదా ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటాను ఆరోగ్యం వీరారెడ్డి గారి 24వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తించుకొని ఆయనకి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఆయన చేసిన సేవలకి ప్రధానమైనది తెలుగు గంగ కాలువలకు ఆయన చాలా శ్రద్ధ తీసుకొని చాలా కష్టపడి చేశారు. మధ్యలో ఈ పల్లె ప్రాంతాల వాళ్ళందరికీ నిరుపేదలందరికీ దాదాపుగా అందరికీ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇప్పించారు. చాలా గొప్ప విషయం అది. ఈనాటికి కూడా మరవలేనిది. ఇప్పుడు నేను మహమ్మద్ కాలనీ ఒక కాలనీ పేరు స్థాపించి తర్వాత వీరారెడ్డి కాలనీ ఒకటి ఇలాంటివి చాలా బద్వేల్లో సేవలు చేశారు వీరారెడ్డి గారు. కరెక్ట్గా 24 సంవత్సరాల క్రితము ఈనాడు ఈ టైంకి ఆయనతో ఉన్నాం. అంటే ఈ టైం కంటే కొంచెం ముందుగా ఆయన ప్రత్యక్షంగా బ్రతుకున్నప్పటికీ 24 సంవత్సరాల క్రితం ఆయన పక్కలో నేను ఉన్నాను. అందుకు ఆయన మరణం అనేది మా అందరికీ చాలా తీవ్ర ఆవేదన గురి చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ కుటుంబంతోనే కంటిన్యూ అవుతున్నాము. ఈరోజు రితేష్ రెడ్డి గారు విజయమ్మ గారితోనే కలిసి అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ ఆ కుటుంబానికి విధేయులమై ఎప్పటికీ ఉంటున్నాము.